నీ జీవితంలో ప్రతిదీ అసాధ్యం అనిపిస్తున్నదా? అయితే ఈ వాక్యము నీకోసమే. ఈరోజు దేవుని శుభవార్త, లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదు. ఈ వాక్యం విశ్వాసికి అపారమైన ధైర్యాన్ని ఇచ్చే దేవుని వాగ్దానం. మన పరిస్థితులు అసాధ్యంగా కనిపించిన దేవుడు పలికిన మాట ఎప్పుడు విఫలం కాదు. మనుషులు మాటలు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుని వాక్యము శాశ్వతమైనది. సారాకు సంతానం లేదని అనిపించింది, కానీ దేవుడు చెప్పిన మాట నెరవేరింది. ఇజ్రాయేలీయులకు సముద్రం అడ్డుగా కనిపించింది, కానీ దేవుడి మార్గం తెరిచాడు. కన్యమరేకు గర్భం అసాధ్యంగా అనిపించిన దేవుని మాట ప్రకారం రక్షకుడు జన్మించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని విషయాలలో ఆలస్యమైనట్లుగా అనిపించవచ్చు, ప్రార్థనలకు జవాబు లేకుండా ఉన్నట్లుగా కనిపించవచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఇంకా సజీవముగానే ఉంది. ఆయన సమయము వచ్చినప్పుడు ఆయన మాట తప్పకుండా నెరవేరుతుంది. నా దేవుడు చెప్పిన మాట నిరర్ధకము కాదు. ఆయన వాగ్దానాలు నా జీవితంలో నెరవేరును. ఆలస్యమైన దేవుడి సమాధానం తప్పదు. ఈరోజు దేవుని శుభవార్త వింటున్న మీకు దేవుడు నీ జీవితంపై పలికిన ప్రతి ఆశీర్వాద వాక్యము, ప్రతి వాగ్దానము, ప్రతి ప్రార్థన జవాబు తన నిర్ణీత సమయములో నెరవేరునుగాక. అసాధ్యాలను సాధ్యములుగా చేసే ప్రభువు మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.